దివ్యాంగులకి ఇంటికి రేషన్ బియ్యం సప్లైలో విఫలమవుతున్న అధికారులు, దివ్యాంగులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండువ వెంకట్రావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం దర్శనికుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సంక్షేమ అభివృద్ధి నడిపిస్తుంటే కానీ కింది స్థాయిలో ఎన్నో అవరోధాలు వారికి కల్పిస్తూ ఇది మంచి ప్రభుత్వం అనే దానికి అవరోధం కల్పిస్తున్నారు. ఉదాహరణకు కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల విచారించగా అధిక చోట్ల దివ్యాంగులకు, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందటం లేదని తెలిసినది. ఈ ప్రభుత్వ వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ అందజేయాలని రేషన్ డీలర్లకు ఆర్డర్ పాస్ చేసింది. కానీ ఆర్డర్ పాస్ సరిగా అమలు కావడం లేదు. ఇంకా ఏ విధంగా ప్రభుత్వం మంచి పథకాలు ప్రజలకు చేరువవుతాయో ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా చెప్పుకుంటారు. దీనికి ముఖ్యమైన కారణం కింది స్థాయి అధికారులు అనగా ఆర్టీఓ, ఎంఆర్ఓ, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ, సచివాలయం, హెల్పర్లు, పింఛన్లు ఇచ్చే వాలంటీర్ల ద్వారా ఇది జరగాలి. వీరిపై ఎప్పుడుపైన అధికారులు స్పందించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలు కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ముందుగానే రేషన్ షాప్కి రేషన్ ప్రభుత్వం అందించినా ఇప్పటికీ ఈ రెండు పర్యాయాలు కూడా దివ్యాంగుల దగ్గరికి, కొంతమంది ముసలి వాళ్ళ దగ్గరికి చేరల. ఇది ఎక్కడ లోపం అంటే ఎంఆర్ఓ స్థాయి నుంచి సివిల్ సప్లైస్ వాళ్ళు, ఎంఆర్ఓలు కానీ, సివిల్ సప్లైస్ కానీ, లేకపోతే కింద రేషన్ డీలర్లకు కానీ, లేకపోతే సచివాలయం, వెల్ఫేర్ వాళ్ళు కానీ వీళ్ళు సరిగా వాళ్ళ యొక్క విధి నిర్వహణ చేయాల. చాలా చోట్ల మా దివ్యాంగులు వాళ్ళ ఇంటికి అంటే కళ్ళు లేనోళ్ళు ముఖ్యంగా వీళ్ళ ఇళ్ళకి తీసుకుపోయి ఇవ్వాలి. ముసలి వాళ్ళ ఇళ్ళకి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇవ్వాలి. అది అమలు జరగటంలా. సుమారు ఇప్పుడు అల్లిగుంటపాలెం కావలి మండలంలో ఉదాహరణకే చెప్తున్నా, అదే అని కాదు, చెన్నైపాలెం, సర్వాయిపాలెం ఇలాంటి చాలా చోట్ల ఈ దివ్యాంగులకి చేరల. ఈ రోజుటి వరకు 15 రోజుల నాడు డీలర్ దగ్గరికి సరుకుపోయింది, కానీ ఇంతవరకు దివ్యాంగుల దగ్గరికి చేరల. ఇది చాలా అన్యాయము. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్షేమము సరిగా అమలు కాలేదన్నందుకు ఇదొక పెద్ద నిదర్శనం కూడా. దీన్ని ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ప్రజాప్రతినిధి అయినటువంటి ఎమ్మెల్యే గారు ఇవి తక్షణమే పరిశీలన చేసి ఎందుకు జరగటం లేదని ఎంఆర్ఓ గారు సివిల్ సప్లైస్ వాళ్ళని పిలిచి సివిల్ సప్లైస్ వాళ్ళకి తక్షణం ఆదేశాలు జారీ చేసి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి డీలర్లు కానీ, సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నటువంటి వెల్ఫేర్ వాళ్ళకి కానీ ఇవి ఎందుకు ఎక్కడెక్కడ అమలు జరగటం లేదు, మీ ఊర్లో ఎంతమంది దివ్యాంగులు ఉన్నారు, ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, దీనికి వాళ్ళు పెన్షన్లు ఇస్తున్నటువంటి వాళ్ళు